పేదవాడి చదువుకు సంబంధించినటువంటి విద్యారంగంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకుని వచ్చి పేదవాడి చదువుకు ఆర్థిక సమస్యలు అడ్డు రాకూడదు అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో నాడు నేడు ద్వారా ఈ రాష్ట్రంలో 15,000కు పైగా ప్రభుత్వ బడులను మౌలిక సదుపాయాలు కల్పించి పెద్ద ఎత్తున నిధులు సేకరించి పిల్లలకు సంబంధించినటువంటి పేదవాళ్ళు చదువుకునేటటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఐబీ సిలబస్ కావచ్చు, డిజిటల్ బోధన కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కావచ్చు, సిబిఎస్ఈ సిలబస్ కావచ్చు, కార్పొరేట్ విద్యాలయాలతో పోటీ పడేటటువంటి విధంగా తీర్చిదిద్దితే ఇవాళ ఈ 18 నెలల కాలంలో ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసుకుంటూ మరొక పక్కేమో వైద్య విద్యకు సంబంధించినటువంటిది మెడికల్ కాలేజీలని ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఎప్పుడు చేయలేనటువంటి విధంగా 17 మెడికల్ కాలేజీలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే ఇవాళ ఏకంగా అన్నిటిని కూడా పేదవాడికి వైద్య విద్యని దూరం చేసేటటువంటి పరిస్థితులు తీసుకొని వచ్చి ప్రైవేటు పరం చేయటం. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి అడుగుతా ఉన్నాం, ఏదైనా ఒక విద్యార్థి వైద్య విద్యను చదవాలి అంటే ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఎక్కడైనా కూడా ₹1 కోటి నుంచి 2 కోట్ల వరకు అయ్యేటటువంటి ఖర్చులు మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, మైనార్టీలకు కావచ్చు, లేకపోతే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు కావచ్చు ₹1 కోటి 2 కోట్లు పెట్టి చదువుకునేటటువంటి స్తోమత ఉందా అనేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా కేంద్రాలను పూర్తిగా నిర్వీర్యం చేసేయటం, దానితో పాటు రైతులకు ఉపయోగపడే విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ నిలుపుదల చేయటం. ఇవాళ ఒక యూరియా బస్తా కోసం రోజుల తరబడి పేద రైతులను రోడ్లెక్కినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఎవరు ఆ రైతులందరూ? మా బీసీలు కాదా, ఎస్సీలు కాదా, మైనార్టీలు కాదా, ఎస్టీలు కాదా, పేదవాళ్ళు కాదా? ₹200 ₹300 బస్తా కోసం 2 రోజులు 3 రోజులు అడిగాపులు కాస్తున్నారంటే పేదవాళ్ళు కాదా? అంగవైకల్యంతో వారి బతుకును వారు బతుకుతూ ఉంటే వారికి సంబంధించిన పెన్షన్లను సైతం రాజకీయం చేసేటువంటి పరిస్థితికి వస్తే వాళ్ళు కూడా రోడ్లు ఎక్కినటువంటి పరిస్థితి. అంటే అన్ని వర్గాల వాళ్ళు ఇవాళ ఈ రాష్ట్రంలో రోడ్డు మీదకి తెచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది.